చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళదాం. కృపాసత్య సంపూర్ణమైన దేవానికి వందములు, స్తోత్రమైన స్తోత్రహరుడు, పరిశుద్ధుడైన సర్వలోక రక్షకుడు, సర్వోన్నత తండ్రి నీకు వందములు, స్తోత్రమైన భూమికి ఆకాశానికి ప్రభువైన తండ్రి నీకు వందములు, స్తోత్రమైన సర్వము ఎరిగిన దేవుడు, పునరుత్థానుడు నీవైతే బలమైన దేవుడు తండ్రి, పరిశుద్ధుడు తండ్రి, కృపాసత్య సంపూర్ణమైన దేవానికి వందములు, స్తోత్రమైన నీ శరీరంలో నీ కృపలో గతించిన కాలం కంటి రెప్పల కాశీ కాపాడిన యొక్క పునరుత్థానంలో తండ్రి వందములు, స్తోత్రమైన నీ బిడ్డలు లేవనెత్తివాడుగా తండ్రి వందములు, స్తోత్రం నీ శరీర కృప కనుక అనుగ్రహించేది మీకు వందములు, స్తోత్రమైన ఏ సండిలో వాక్య జ్ఞానం వెళుతుండగా తండ్రి నీకు వినిగ్రహించుకునే మనసును మాకు అనుగ్రహించండి. మంచి నిలబడే విధంగా నిరంతరంగా ఫలించబడేందుకు సహాయం చేసేది మీరే మాకు తోడై ఉంటామని యేసు యొక్క నామములో అడిగేస్తున్నాం తండ్రి. వాక్యం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మొదటి వచనం కూడా జ్ఞాపకం చేసుకుందాం. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా చదువు ఇదిగో ప్రభువు దూత పరలోకం దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత కావలి వారు అందరు భయపడి వణికి చచ్చిన వారే ఉండిరి. దూత ఆ స్త్రీలను చూసి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసు వీరు ఎదుకుచున్నారు, నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే అమ్మా ఆయన లేచి ఉన్నారు, రండి. ప్రభువు పండుకున్న స్థలము చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుంచి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. హల్లెలూయా. ఎందుకంటే ఆ రోజు తెల్లవారుజామున అంతకుముందు రోజు విశ్రాంతి దినం అండి. అంటే ఆ రోజులు విశ్రాంతి దినం అంటే శనివారం వస్తుందండి. ఆ తర్వాత రోజు తెల్లవారుజామున లేచారండి. ఎందుకంటే అంతకుముందు రోజు అంటే శుక్రవారం రోజు ఆ శిలువ మీద మరణించిన తర్వాత సమాధి చేయబడ్డారు. సమాధి చేయబడిన తర్వాత 3వ రోజు అక్కడ వాళ్ళందరూ కూడా తెల్లవారుజామునే అంటే ప్రభు యొక్క శరీరమునకు వాళ్ళు అత్తరు పూయటానికి ఇవన్నీ చేయటానికి వాళ్ళు వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉన్నప్పుడు అక్కడ ఎవరెవరు వచ్చారండి, అక్కడ మరియమ్మలు 4-5 మరియమ్మలు ఉంటారండి. వారందరూ కూడా కలిసి అక్కడికి వచ్చారు. వస్తున్నప్పుడు వాళ్ళు అనుకుంటూ ఉంటారంటండి, అయ్యో మరి సమాధికి పెద్ద రాయి ఒకటి ఉంటుంది అక్కడ పెట్టారు, మన కోసం రాయి ఎవరు దొల్లిస్తారు? ఎందుకంటే అక్కడికి వెళ్ళింది ఎవరో స్త్రీలు మాత్రమేనండి. ఆ రాయి మాత్రం చాలా పెద్ద రాయి ఉంటుంది. ఆ రాతి కూడా ఒక ముద్రను కూడా వేసారండి. ఆ ముద్ర వేసిన తర్వాత అక్కడ కావల వారిని కూడా పెట్టారు. ఇవన్నీ అక్కడ జరిగినాయండి. కానీ వీళ్ళు అక్కడ వెళ్ళేటప్పటికే అక్కడ దూత అదే రాయి మీద కూర్చుని ఆ రాయి పొర్లించి ఆయన కూర్చుని ఉన్నాడు. ఇక్కడ మరొక వచనం కూడా జ్ఞాపకం, మార్కు సువార్త చూడ 16వ అధ్యాయంలో 6వ వచనం, 16:6. అందుకతడు కలవరపడకుడి, సిలువ వేయబడిన ఒక నిమిషం, ఇది 16 మొదటి నుంచి చదవండి. మరియాయు ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములను కొనిరి. వారి ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చి ఉండగా సమాధి ద్వారం నుండి మరొకరు ఆ రాయి ఎవరు మన కోసం పొర్లిస్తారు? ఒకరితో ఒకరు. ఎందుకంటే వాళ్ళు అందరూ ఆడవాళ్ళేనండి. కానీ ఆ రాయి చూస్తే చాలా పెద్ద రాయి. ఆ యొక్క సమాధిని భద్రం చేయడానికి ఒక పెద్ద రాయి పెట్టారు. రాయికి ఒక ముద్ర వేశారు. ఆ రాయికి కాపలాగా వేయడానికి సైనికులను పెట్టారు. అవన్నీ చేశారు.
వీళ్ళు అనుకుంటున్నారంట మనం బలహీనం కదా, మనం ఎలా రాయి పొర్లించగలం, మరి ప్రభు శరీరానికి మరి ఎలాగ అత్తర్లు పూయగలం అని ఒకరు మాట్లాడుకుంటున్నప్పుడే ఆ సమాధి కాడికి వచ్చారు. సమాధి కాడికి వచ్చేటప్పటికి ఆ రాయి పొర్లించి ఉండటం, ఆ తర్వాత అక్కడ వచ్చే దేవదూత మాట్లాడటం ఇవన్నీ కూడా జరిగినాయండి. ఎందుకంటే అక్కడ వచ్చింది ఎవరు అమ్మా? మరొక మరియ, సొలొమయ్యు వీళ్ళందరూ వచ్చారు. ఇక ముందు చదువమ్మా. వారు వచ్చి కనులెత్తి చూడగా రాయి పొర్లించబడి ఉండెను. చూసిరి, ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువటంగి ధరించుకుని ఉన్న ఒక పడుచువాడు రాయందు కూర్చుంటూ చూసి మిగుల కలవరపడిరి. అందుకతడు, కలవరపడకండి, నజరేయుడైన యేసును మీరు వెతుకుచున్నారు, ఆయన లేచి ఉన్నారు, ఇక్కడ లేరు. వారు ఆయన ఉంచిన స్థలమును చూడుడి. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోకి వెళుతున్నారని ఆయన మీతో చెప్పినట్లే అక్కడ మీరు ఆయనను ఇప్పుడు మూలవాక్యంలోకి వెళ్ళాము. ఎందుకంటే అక్కడ రాయి ఎంత పొర్లించబడిందంటే అక్కడ ప్రభువు లేస్తారు, ప్రభువుకి ఆటంకంగా ఉంటుందని చెప్పి కాదండి. వీరు వెళ్ళి ఆ సమాధిలో ప్రభువు లేడు అని వారు చూడాలి. ఎందుకంటే ప్రభు పునరుత్థానుడు అవుతాడని చెప్పి ముందుగానే ప్రకటించబడిందండి. అనేక సందర్భాల్లో శిష్యులకి కానీ ఇక మరియమ్మలకి కానీ వీళ్ళందరికీ కూడా ఒక సందర్భం కాదు, అనేక సందర్భాలు ప్రభు ముందుగానే చెప్పారు. నేను ఇక్కడ ఉన్న యూదులుగా అప్పచెప్పబడాలి, వారు నన్ను ఖచ్చితంగా సిలువ వేస్తారు, హింసల పాలు అవుతాను, 3వ నాడు తిరిగి లెగవాలి, అవన్నీ కూడా ప్రభు చెప్పి ఉన్నారండి. అవన్నీ కూడా వీళ్ళు తెలుసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి వచ్చారు? సమాధిని వెతకడానికి వచ్చారండి. కానీ సమాధిలో ప్రభు లేరు అని గుర్తు చేయటానికి వారి కళ్ళంటే వారే చూడాలని చెప్పి ఆ రాయి తీసి అక్కడ లోపలికి వెళ్ళి చూసిన తర్వాత చెప్తున్నారు అన్నమాట, ఆయన ఇక్కడ లేడు, ఆయన గలిలీలోకి. అంతకుముందుకు మాట అన్నారు, ఆయన మీరు ఎలా మృతులలో ఆయనను వెతుకుతున్నారు. ఆయన ఎవరైనా సజీవుడండి, యుగ యుగములో కూడా ఆయన సజీవుడు. ఆయన మృతి చెంది తిరిగి లెగిసినవాడు, అంటే మృతిని గెలిచినవాడు. ఆయన సజీవుడై ఉన్నాడు. సజీవుడిని ఎక్కడ వెతకాలి? ఎప్పుడును సమాధుల్లో కాదండి. మనమేనా అంతే, ఎప్పుడు కూడా సజీవుడిని ఎప్పుడు కూడా ఎక్కడ వెతకాలి? ఎప్పుడు కూడా మృతుల్లో కాదండి, ఎప్పుడు సమాధుల్లో కాదండి. ఆయన వెతకవలసిన చోటు ఎక్కడ? ఎప్పుడు కూడా ఆయన చేస్తున్న పని ఎక్కడ చేస్తున్నారండి? ఎప్పుడు గలిలీయ ప్రదేశాన్ని ఆయన జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే అందరు ప్రజలు ఎలా ఉన్నారో పాపంతో పడిపోయింది, మృత్యులోకంలో అంటే అందరూ మృత్యులోకంలో ఉన్నారండి. ప్రతి ఒక్కరు ఎక్కడున్నారో మృత్యు ముందు ఉందో మృత్యు మధ్యనే ఉన్నారు. అందరూ దేనికోసం ఎదురు చూస్తున్నారు? క్రీస్తు యొక్క రాకడ కోసం చూస్తున్నారండి. ఆ మాటలన్నీ కూడా మత్తయి సువార్తలో ఉంటాయండి, 5వ అధ్యాయం 4వ అధ్యాయంలో ఉంటాయండి. 4:16. కపెర్నహూముకు వచ్చి కాపురం ఉండెను. అన్యజనులు నివసించే గలిలయ చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగును చూసిరి. మరణ ప్రదేశములోను మరణఛాయలోను కూర్చున్న వారికి వెలుగు ఉదయించెను. అక్కడే సువార్త మొదలైందండి. మొట్టమొదట యేసయ్య సువార్త ఎక్కడ మొదలుపెట్టారండి? ఆ గలిలయ ప్రదేశంలోను. ఆయన ఇప్పుడు ఎక్కడికి లేచి వెళుతున్నారు? అదే గలిలయ ప్రదేశానికి అండి. ఆయన మృతిని గెలిచిన వారు, మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయనే. ఏ మృత్యువు కూడా ఆయన ఆపలేదండి.
ఎందుకంటే ఆయన గురించి మీరు ఇంకా తెలుసుకోవాలంటే ప్రకటన గ్రంథం 1:16 చదువు. ఆయన తన కుడి చేతి 7 నక్షత్రములు పట్టుకుని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచెలు గల వాడి గల ఖడ్గం ఒకటి బయలు వెళ్ళుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయన చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతి నా మీద ఉంచి నాతో ఇట్లా, నేను భయపడకము, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడును మృతుడినైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడినై ఉన్నాను. హల్లెలూయా. మరి ప్రభు ఎవరండి? యుగ యుగములను సజీవుడేనండి. మృత్యువుని జయించి మరణములను విరిసివేసి పునరుత్థానుడై తాను లెగటమే కాదు మనల్ని కూడా లేపగలిగినటువంటి శక్తి గల దేవుడండి. మన సమాధుల్లో ఎప్పుడు వెతకూడదు, సమాధి దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదండి. అక్కడ 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 మృతుల్లో ఎదుగుతున్నారంటే మన లోకంలో వెతకవలసిన అవసరం లేదండి. జీవము గల వారిలో వెతికే వారునే ఉన్న. జీవము గల వారు ఎవరు? యేసయ్య పునరుత్థానములోను మరణంలోనూ కూడా పాల్గొందు తీసుకున్న వారు ఉంటారు చూడండి, వారిలోనే క్రీస్తు ఉంటాడండి. వారిలో మనం వెతకాలి, అదే లోకంలో కాదండి. ఖచ్చితంగా వారిలో ఉంటారు. ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు? సమాధిలో లేరు. ఆయన మీద ఆనుకునేటువంటి నడుస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు చూడండి, ఆశపడుతున్నారు చూడండి, మమ్మల్ని ఎవరు రక్షిస్తారు, మా కోసం ఎవరు వస్తారు ఎదురు చూస్తున్నారు చూడండి. వారి కోసం పనిచేస్తూ ఉంటారండి. మరి మనం చేయవలసిన పని కూడా అదే. ఏదో ఆచారాల ప్రకారం ఏదో పండగలా చేసుకెళ్ళిపోయినందువల్ల మనకు ఉపయోగం అనేది ఉండదు. ఎందుకంటే ప్రభు ఎక్కడికి వెళ్ళారు? లెగ్గనని ఆ గలిలయ ప్రదేశానికి వెళ్ళారు. అక్కడ అన్నట్టు మరణఛాయలో ఉన్నటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళారు. ఆయన నన్ను అక్కడే కలుసుకుంటారు అంటున్నారు ఆయన. మరి ప్రభుని చూడాలంటే మనం ఎక్కడ చూడాలి? మనం ఆయన ఉన్న ప్రదేశంలోనేనండి. ఆయన వెతికే వారమే ఉండాలి. ఎప్పుడైతే ఆయన వెతికే వారంగా ఉంటామో తన్ను తాను ఎప్పుడు కనబరుచుకునేటువంటి దేవుడు ఆయన. కానీ వీళ్ళందరూ ఎక్కడికి వచ్చారు? సమాధి దగ్గరికి వచ్చారు. ఏమి తీసుకొచ్చారు? సుగంధ ద్రవ్యములు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏమిటి? ఆయన మరణించాడు, ఇప్పుడు 3వ నాడు అయిపోయింది. 3వ నాడు ఆయన శరీరానికి మనం అత్తరు పూసి గణపరుచుకుంటే అది మనకి మంచి ఆశీర్వాదం అని చెప్పి వాళ్ళందరూ ఎక్కడికి వచ్చారండి? సమాధిలోకి వచ్చారు. సమాధిలోకి వచ్చారు. కానీ అక్కడ ఎవరున్నారు? ఖాళీ సమాధి ఉందండి. సరే, లోకాసువార్త 24:6 చదువు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకనూ గలిలయలో ఉన్నప్పుడు మనిషి కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినం నందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకున్నాడని వారితో అనేది. వారికి ఏం గుర్తు చేస్తున్నారు? ఇప్పుడు ప్రభు అంతకుముందు చెప్పిన మాటలు గుర్తు చేస్తున్నారండి. మరి ప్రభు అంతకుముందు ఏం చెప్పారైనా? మత్తయి సువార్త 16:27 చూడమ్మా. మత్తయి సువార్త 16:21. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేసి, శిష్యులుగా కాదండి, మార్తా మరియమ్మలకు చెప్పారు, మరియమ్మలకు అందరికీ చెప్పారు. అక్కడ ఉన్నవారి తనకు అత్యంత ప్రియముగా ఉన్న వారికి అందరికీ కూడాను ముందుగానే అవగాహన చేస్తున్నారండి. హఠాత్తుగా కాదండి, ముందుగానే సిద్ధపరుస్తున్నారు ఆయన. మరి ప్రభువు మనల్ని అందరినీ కూడా ఎప్పుడో సిద్ధపరిచారు. ఆనాడు గొర్రెపిల్ల వస్త్రం ఆనాడు ఆదాము గవ్వకి ఆరో తొడిగినప్పుడే తాను ఎటువంటి మరణం పొందవలసి ఉన్నదో ఆయాలే మనం సిద్ధపరిచారండి. కానీ వాక్య జ్ఞానంలో మనం కనుక మన వాక్యంలో నిలిచి ఉంటే, వాక్యం అర్థం చేసుకోగలిగి ఉంటే ప్రభు ఎట్టు మరణం పొంది ఉంటారో ఆదిలోనే దేవుడు ముందుగానే తెలియజేశారండి.
అదే విషయాన్ని బయలుపరుస్తున్నారన్నమాట. కానీ మనం ఏం చేస్తాం, ఆ విషయాలు మర్చిపోయి ఇక్కడ లోకంలో విషయాల ప్రకారం ప్రభుని వెతుకుతున్నవారు అంటే. అందుకే వారు ప్రభుతోనే ఉన్నారు, ప్రభు చెప్పారు ముందు. కానీ ఈ సమయం వచ్చేటప్పటికి వాళ్ళు కానీ ఖచ్చితంగా ఎవరిని వెతుకుతున్నారు, ఎక్కడ వెతుకుతున్నారండి? సమాధుల దగ్గర అండి. అంటే ఇంకా మన యొక్క మనోనేత్రాలు ఏమైనాయండి? ఇంకా మూసుకుపోయే ఉన్నాయండి. ఈరోజు ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా ఎప్పుడో మా నాయనమ్మ గారి దగ్గర రక్షణ పొందుకున్నాడు ఒక పెద్ద ఆమె కనపడదు. ఆమె ఈ ఆరాధనకి వెళ్ళేవో తెల్లారగట్ల అంటే వెళ్ళినయ్యా, ఇప్పుడే మా వాళ్ళ సమాధి దగ్గరికి వెళ్ళి అన్నీ చేసి వస్తున్నానయ్యా అంటే మనం ఇంకా 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 ఏ లోకంలో ఉన్నాం? నేను లేనని ఆయన చెప్తున్నారు. అక్కడ ఎవరు ఉండమండి. ఆయన లెగిశారు, మనం లేపే దేవుడండి. మన సమాధుల్లో వెతకూడదండి, ఇప్పుడు మృత్యువుల్లో వెతకూడదండి, సజీవుల్లో ఉంటారు ఆయన. అక్కడ ఉన్న దేవుడు ఆయన. అంటే మృత్యువుని గెలిచారు ఆయన, మరణములు విరిసివేశారు. మరణ స్థాయిలో ఉన్న వారికి ఖచ్చితంగా విడుదల ఇవ్వటానికి ఆయన పని చేస్తున్నారు. ఆయన ఎక్కడ వెతకాలో మనం అక్కడ వెతికేవారునే ఉండాలి. అలా వెతికేమనుకోండి ఖచ్చితంగా తన్ను తాను ఎప్పుడు కనబరుచుకునే దేవుడండి. ఇంకా ముంచదు. తన శిష్యులు పేతురు ఆయన చెయ్యి పట్టుకుని, ప్రభువా అది నీకు దూరం అగునుగాక, అది నీకెన్నడను కలగదని ఆయనను గద్దింప. ఎందుకంటే మనలో ఉన్న తొందరపాటు ఎలా ఉంటుందండి? దేవుని కార్యాల మీద మనసు ఉండదు, లోకం విషయాల మీద మనసు ఉంటుందండి. ఖచ్చితంగా నన్ను చంపేస్తారు, నేను ఎటువంటి మరణం పొందవలసి ఉందో అని ఆయన ఖచ్చితంగా చెప్తుంటే అది వారి కీడుగా కనిపిస్తుంది. అయ్యా నువ్వు ఆ మాట అనకయ్యా, నువ్వు ఎప్పుడు జీవించే ఉండాలి అని చెప్పి వారు ఏమంటున్నారు, ఇది అన్నడును నీకు కూడదు గాక అంటున్నాడు. ఎందుకంటే సాతాను ఎవరిలో ఉంది ఇప్పుడు? ప్రభు కనుక ఆ కార్యం చేయకపోతే, ఆ సమయంలో ప్రభు కనుక ఆ కార్యం చేయకుండా ఉంటే ఎవరు మనం ఎక్కడ ఉండాలండి? అందరూ సిలువ మీదకేనండి. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనకకు కొమ్ము, నీవు నాకు అభ్యంతరకరమై ఉన్నావు, నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంచక ఉన్నావని పేతురుతో చెప్పాను. హల్లెలూయా. చూడండి, ఎంత భక్తుపరులైనా, ఎంత దేవునితో సహవాసం చేస్తున్న వారమైనా అక్కడ మనం ఏమాత్రం కొద్దిగా అజాగ్రత్తగా ఉంటే మనలో ఎవరు ఉంటారండి? ఖచ్చితంగా సాతానేనండి. అందులో మనం ఎలా ఉండాలి? జాగ్రత్తగా లేమనుకోండి దేవుని ఉద్దేశాల మనం బయటకు వచ్చేసేవారుగా ఉంటామండి. అందుకే ఎప్పుడు కూడా మనం దేవుని చిత్తాన్ని ఎప్పుడు కూడా మనం తెలుసుకోవడానికి ప్రయాసపడేవారునే. దేవుని చిత్తం తెలుసుకోకుండా దేవుని పని చేయటం అనేది చాలా కష్టం అండి. ఆయన ఉద్దేశం ఏమిటి, ఆయన చిత్తం ఏమిటి, మన ఎడల ఆయన ఏమనుకుంటున్నారు, ఆయన చేయబోయే కార్యం ఏమిటి, అవన్నీ కూడా మనం ఆయన మాట్లాడే మాటల్లోంచి మనం గ్రహించుకోవడానికి ప్రయాసపడేవారునే ఉండాలండి. అందుకే వాక్యం వింటున్నామంటే ఆ వాక్యం ఎందుకు మాట్లాడుతున్నారని కూడా మనం గ్రహించుకునేవారునే ఉండాలండి. ఏది ప్రభు చెప్పకుండా ఏ పని చేయరండి, చెప్పే చేస్తారు. అందుకే ముందుగా సిద్ధపరుస్తున్నారు. సిద్ధపరిచినా సరే వారు ఇంకాను, ఎందుకంటే ఆ సమయం వచ్చేసరికి వారి మందమతులుగా తయారయ్యారు. అందరూ కడకే మా స్త్రీలందరికీ వచ్చి అత్తరు తీసుకుని వచ్చి కొనుక్కుని వచ్చి సమాధి దగ్గరికి వచ్చి వెతకటం మొదలుపెట్టారు. ఇంకో చోట అయితే ఆ ఖాళీ సమాధిని చూసి వారు ఏడుస్తూ, అయ్యో మా యొక్క దేవుడిని ఎత్తుకుపోయారని చెప్పి ఏడవటం మొదలుపెట్టారు. మూలవాక్యంలోకి వెళ్ళాం. వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి
త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుపు పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయన వద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకుని ఆయనకు మ్రొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి ఆ సహోదరులు గలిలయకు వెళ్ళవలనని వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలిపారని. ఎందుకంటే వారు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? మార్కు ఇంట్లో ఉన్నారండి. మార్కు ఇంటికి మేడలో గది ఉంచోడు, మేడ మీద గది తలుపులు వేసుకుని ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇంకాను అదే శాఖలో ఉన్నారండి. అంటే ఆ సమయంలో ప్రభువుకు సిలువ వేసిన విషయంలోనే ఉన్నారు. వాళ్ళందరూ కూడా భయపడి ఆ గదిలోనే ఉన్నారు. ఇవన్నీ మర్చిపోయారండి వాళ్ళు. ఇప్పుడు ప్రభువు గుర్తు చేస్తున్నారు. ముందు వారికి వెళ్ళి చెప్పండి, నేను లెగిసేనని, మీరు నన్ను కలుసుకోవాలంటే ఆ గలిలయ ప్రాంతంలోనే నేను కనబడతానని చెప్పి మీరు ముందుగా వెళ్ళనని చెప్పి వారికి పురమాయించారు. ఎందుకంటే ప్రభు ఎక్కడున్నారు? ఆ సమయం గలిలయ ప్రదేశంలోకి. ఆయన వెంటనే, ఎందుకంటే అన్ని తను చేయవలసిందంతా సమాప్తమైందని ముగించిన తర్వాత తాను ఏం చేయాలనుకుంటున్నారు అన్నీ కూడా ఇంకనూ పని చేస్తూనే ఉన్నాయి. ప్రభు ఎప్పుడు కూడాను పని చేస్తూనే ఉంటారు. ఆయన రెండవ రాకడ వచ్చే వరకు కూడా మన కోసమైనా పని చేస్తూనే ఉంటారండి. విజ్ఞాపనతో చేస్తారు, పరిశుద్ధాత్మగా చేస్తారు, తండ్రిగా చేస్తాడు, కుమారుడిగా చేస్తారు. ఆయన మన కోసం ఆ రోజు నుంచి ఈ రోజు కూడాను పని చేస్తూనే ఉంటారండి. ఆయన కాళ్ళకి ఎప్పుడు కూర్చోలేదండి. ఆయన ఎక్కడ ఉంటారో, ఎక్కడైతే ఆత్మలు నశించిపోతున్నాయో ఆయన అక్కడ ఉంటారండి. మరి మనం వెళ్ళి ఎక్కడికి పని చేయాలి? ఆయనతో కలిసి పని చేయాలంటే ఆ ప్రదేశాల్లో పని చేయాలండి. ఆయనతో కలిసి ఖచ్చితంగా మనం పని చేయాలంటే ఆ ప్రదేశాల్లోకి వెళ్ళి ప్రభుతో కలిసి పనిచేసిన వారుగా మనం మనస్ఫూర్తిగా పనిచేసామనుకోండి, మనం చేసే ప్రతి పని కూడాను ఆశీర్వాదకరంగా ఉంటుంది. అప్పుడు విజయాలు దొరుకుతాయి. ఇంకా ముందుకెళ్ళి లూకా సువార్త 24:46 చూడము. అంతటా ఆయన మూడవ దినమున మృతులలో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకుని సమస్త జనులలో ఆయన పేరిట మారు మనసును పాపక్షమాపణయు ప్రకటింపబడిననియు రాయబడి ఉన్నది. చూడండి, ఆయన గురించి దేవుని వాక్యంలోనే ఉందండి. అనేక చోట్ల ఉన్నది. ప్రభు మరణించాలని ఉన్నది, ఆయన పునరుత్థానుడు అవుతాడని ఉన్నది, ఆయన ఎక్కడికి వెళ్ళి పనిచేస్తారని ఉన్నదండి. అవన్నీ జరిగిన సంఘటనలు అందులో రాయబడి ఉన్నాయి. అవన్నీ కూడా వారి కళ్ళకి అక్కడ మరుగైపోయి ఉన్నాయి. అవన్నీ గుర్తు చేస్తున్నారు అన్నమాట. ఇప్పుడు మోసే రాశారు. ఇప్పుడు ఆదికాండం రాసిన మోసే అప్పుడే రాశారండి. ఏ విధంగా ప్రభు మరణించవలసి ఉన్నదో, ఏ విధంగా తిరిగి పునరుత్థానుడు అవ్వవలసి ఉన్నదో అవన్నీ అప్పుడే రాశారండి. అప్పటి నుంచి ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? ఆయన రక్షకుడు వస్తారంట, ఆయన మనం రక్షిస్తారు అని ఆయన కోసం ఆశతో ఎదురు చూస్తూనే ఉన్నారండి. కానీ ఆయన వచ్చే ఉన్నారు. కానీ ఆయన వచ్చారని గ్రహించుకున్నది ఎంతమంది అండి? ఆయన ఇంటి వారే, ఆయన ఇంట్లో వారే. కడకే ఆయన వచ్చినా సరే గుర్తించలేక వారే సిలువుకి ఆయన అప్పగించారు. ఇంకా ముందు చదువు 47 వరకు చదువు. చూడండి, ఆయన లేచిన తర్వాత చూడండి అనేక మందికి ఇదే రూపంగా కనపడ్డారు, అనేక విధాలుగాను. ఇంకా యోహాను సువార్త 10:17 నుంచి చదువుమా.
నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందువలనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడును నా ప్రాణము తీసుకొనడు. నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు. దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందుతున్నాను. ఎందుకంటే ఆ సమయంలో మనం అనుకుంటాం వారు సిలువ వేశారు, వీళ్ళు అప్పగించేశారని. కానీ ప్రభువు తన చేయాలనుకున్నది ఒక క్రమంలో చేసుకుంటూ వచ్చారు. ఆయనే నిర్ణయించుకున్నారు మన అందరి కోసం ప్రాణం పెట్టాలని, అందరి కోసం తను మరణించవలసి ఉన్నదని చెప్పి ముందుగా నిర్ణయించుకో. అందుకే ఆయన ప్రవచనాలు కూడా చూడండి, లోక పాపాలను మోసుకుని పోయి దేవుని గొర్రె పిల్లల కింద ముందుగా ప్రకటించబడ్డారండి. అబ్రహాముకి ముందుగానే చెప్పారు ఆయన. అబ్రహాం ముందు కూడా అదే ప్రవచనం కూడా వచ్చిందండి. అదేవిధంగా ఆదాము ఆ దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన వస్త్రము కూడా అదే విధంగా వచ్చిందండి. అదేవిధంగా మొదటి నుంచి కూడాను ఆయన గురించి ప్రకటిస్తూనే వచ్చారు. ఆయన తన ప్రాణము తన ఉద్దేశపూర్వకంగానే పెట్టారు. ఆయన తిరిగి తీసుకోగలిగినటువంటి శక్తిమంతుడు, అందుకైనా పునరుత్థానుడు. ఆయన మరణించగలడు, అదేవిధంగా తిరిగి లేవగలడు, అలాగే మరణించిన వారిని తిరిగి లేపగలడండి. అందుకే ఆయన మనలో ఉన్నవారు లోకంలో ఉన్నవారి కన్నా గొప్పవాడండి. ఆయన పునరుత్థానుడు. ఆయన మీద అనుకుంటే ఖచ్చితంగా మనల్ని విమోచకుడిగా రక్షకుడిగా తోడై ఉంటారండి. ఇంకా ముందుకు వెళ్దాం. లోకోత్సవ ఇది బ్రీగులు రాసిన పత్రిక 2:9 చూడమ్మా. దేవుని కృప వలన దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషికి వలన మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువవాడిగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వారి ఆయనను సూచిస్తున్నారు. ఎందుకంటే చూడండి, మనందరి కోసం, ప్రతి మనిషి కోసం కూడా ఆయన తన ప్రాణాన్ని పెట్టారండి. అంటే నా కోసం కాదంటకు లేదండి, ప్రతి మనిషి కోసం ఆయన ప్రాణం. ఎందుకు మీ ప్రాణం పెట్టారు? మనందరిలో పాపం ఉంది, ఆ పాపానికి విడుదల కావాలి, పాపంలో మరణించాలి, తిరిగి క్రీస్తులో జన్మించేవారునే ఉండాలండి. అదే పునరుత్థానం అండి. పాపం విషయంలో మరణించాం, కానీ ఇప్పుడు ఆయన లేచారు కాబట్టి మనం కూడా అదేవిధంగా పునరుత్థానంలో పాల్గొని తీసుకునే వారునే ఉంటామండి. అదే క్రీస్తు యొక్క బలి అండి. ఆ బలికి ఆయన మరణించి తిరిగి లేచారు ఆయన. ఆ మాట మీరు రోమీల్లో కనపడుతుంది చూడమ్మా, 6:2. అట్లనే రాదు. పాపం విషయమే చనిపోయిన మనము ఇక మీదట ఎలాగో మరలా జీవితము క్రీస్తు యేసులోనికి బాప్తీసు పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తీసు పొందుతామని మీరు ఎరగర. బాప్తీసం ఎందుకండి? ఆ యొక్క బాప్తీసు సాదృశ్యం ఏమిటి అమ్మా? ఇప్పుడు ఇంకా బాప్తీసం గురించి సాదృశ్యం అందరికి తెలుసండి అమ్మా. బాప్తీసం అంటే క్రీస్తు శిలువలో మరణించటం అండి. ఎందుకంటే ఏ విషయంలో అయితే ప్రభువు శిలువలో మరణించవలసి వచ్చిందో ఆ విషయంలో మేము కూడా ఆ శిలువలోను మా అన్నిటిని కూడా శిలువ వేసేస్తామని మనం ఒప్పుకోవటమే బాప్తీసం అండి. ఏ శిలువ మరణానికి మన పాపములు కారణమైనయో ఆ పాపములన్నింటినీ కూడా మేము కూడా ఆయనతో పాటు మేము అదే శిలువ మీద మేము వాటికి శిలువను వేసేస్తాం. ఆయన లేచారు కాబట్టి మేము కూడా కొత్త జీవితాన్ని ఆరంభిస్తాం. ఇది అది ఆ విధంగా బాప్తీసానికి సాదృశ్యం అండి. ఆ విధంగా మనం ఒప్పుకోవటం అండి. అదే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నారు. చదువు ఇంకను. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగ లేపబడినో అలాగనే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్ము వలన మరణములో పాలు పొందుటకై
ఆయనతో కూడా ఎక్కడ పాతి పెట్టబడ్డం అమ్మా? ఇది ఎందుకంటే బాప్తిసం అంటే అర్థం ఇదేనండి. పాపం విషయంలో మనం ఆయనతో కూడా సమాధి చేయబడ్డామండి. అంటే మన పాపాలని సమాధి చేయబడినాయి. ఆయన తిరిగి లేచారు ఆయన. అలాగే మనల్ని కూడా ఆయన కొత్త జీవిత పునర్జీవంలోకి మనల్ని కూడా లేపారండి. ఇప్పుడు మన కొత్త జీవితం పాతవి గతించును, యేసుక్రీస్తులో ఉన్నవారు పాతవి గతించును, ఇప్పుడు సమస్తమును నూతనమైంది. పాత జీవితం అయిపోయిందండి. పాత జీవితం పాపంలో ఉన్నాం. ఇప్పుడు యేసయ్య మన కోసం మరణించారు. అదే బాప్తిసం తీసుకున్నాం. మనం కూడా సిలువ మీద ఆ పాపం విషయంలోనూ ఆయనతో కలిసి మనం పాల్గొని తీసుకున్నామండి. ఆ పాల్గొని తీసుకోవడమే నీళ్ళలో మునుగుతామండి. అయ్యా నీ పక్షములో మేము నిలిచి ఉన్నాం. నువ్వు ఎలాగ సిలువ మీద వేలాడేవో మేము కూడా మా పాపముల విషయంలోనూ అదే సిలువ మీద వేలాడి పాపములకి సిలువ వేసేస్తాం. మళ్ళీ మేము పాపముల జోలికి వెళ్ళము. ఏ పాపములైతే ప్రభువుకు సిలువ వేసినాయో ఆ పాపములన్నింటికి మనం దేనికి చేసేసామండి? సిలువ వేసి ఆయనతో పాటు వాటిని అన్నిటి సమాధి చేసేసామండి. సమాధి చేయటమే నీళ్ళలో ములగటం. ఆ విధంగా నీళ్ళలో ములిగాం. ఆ తర్వాత మళ్ళీ తిరిగి లెగిసామంటే మళ్ళీ పునరుత్థానం అయ్యామని అన్నమాట గుర్తండి. మరి ఒకసారి సమాధి చేయబడిన తర్వాత మళ్ళీ తెరిస్తే ఎలాగ ఉంటుంది అమ్మా? ఒకసారి ఆలోచిస్తే ఎలాగ ఉంటుందండి? ఏ పాపముల కోసమైతే ప్రభు సిలువ వేయబడ్డారో ఆ పాపములో మళ్ళీ తిరిగి వెళితే మనం సమాధి తెరిచిన వారం అవుతామండి. తెరిస్తే మరి ఏ విధంగా కనపడుతుంది లోకానికి అమ్మా? అందుకే మొదటి స్థితి కన్నా ఎప్పుడు కడపడి స్థితి ఘోరంగా ఉంటుందండి. ఎందుకంటే సమాధి తెరిస్తే ఎలా ఉంటుంది? కంపు కొడుతుందండి. అది ఎప్పుడు బాప్తిసం తీసుకున్నా మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలండి. ప్రభు మన కోసం ఏ విషయంలో సిలువ వేయబడ్డారో ఆ విషయంలో మనం కూడా ఏం చేయాలి? వాడిని సిలువ వేసేసి ఆయన లేచారు కాబట్టి మనం కొత్త జీవితం ఆరంభించుకునే వారమే ఉండాలి. కొత్త జీవితం ఆరంభించుకున్న రోజే పునరుత్థానం రోజే. ఆ పునరుత్థానం రోజు ఎప్పుడు వచ్చింది అమ్మా? చాలామంది ఒక ఆదివారంగా చూస్తారండి. ఆదివారం ఎందుకని వచ్చిందంటే అంతకుముందు విశ్రాంతి దినం, అంతకుముందు శనివారం వచ్చేదండి. కానీ ప్రభు పునరుత్థానం అయిన తర్వాత పునరుత్థానం అనేది చాలా ప్రాముఖ్యం కాబట్టి దాని విశ్రాంతి దినాన్ని కూడాను అక్కడ పునరుత్థానానికి మార్చారు. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క విశ్రాంతి దినంతో పాటు ఈ యొక్క దినంలో ఏమున్నది? పునరుత్థానం అంటే అత్యంత ప్రాముఖ్యమైంది. కాబట్టి ఈ యొక్క విశ్రాంతి దినము చాలా ప్రాముఖ్యమైంది. అందులోనూ ప్రభువు చేసిన కార్యానికి సాక్ష్యంగా ఉంటుందండి. ఈరోజు మనం ఏం చేయాలి? గొప్ప వేడుకను కనబరుచుకున్న వాళ్ళేనో అది మన కొలసీలు రాసిన ప్రతి 2వ అధ్యాయంలో ఉంటుంది. మన అపరాధములను శరీరమునందు సున్నది పొందకపోవడం వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద సేవరాతను సుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానికి ఎత్తివేశారు. మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్ములను జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయస్వముతో మనల్ని పట్టి తెచ్చి బాహాటముగా ఇందుకు వేడుకన్నా వాటికి అర్థమేంటండి అమ్మా? వేడుకంటే ఏమిటి అంటే ఈ వేడుక సంవత్సరానికి ఒక రోజా లేకపోతే వారానికి ఒక రోజా అండి? అమ్మా, శుక్రవారం మనం ఎలాగైతే శిలువ జ్ఞానం చేస్తున్నామో ఆదివారం కూడా పునరుత్థానమేనండి. అంతే సంతోషంతో మనం ఎప్పుడు వేడుకగా చేసుకునేవారని మరి తెలుసో తెలియక చూడండి. ఆదివారం వస్తేనే అందరిలో ఏమొస్తుంది?
అందరూ సంతోషం వస్తుందండి. ఆ రోజు అంతా కూడా ఎలా గడుపుతారు? సంతోషంతో గడుపుతారు. డబ్బులు కూడా ఖర్చు పెడతారు సంతోషం కోసం. వాటికి వెళ్ళి వీటికి వెళ్ళి అన్ని రకాల ఖర్చు పెడతారు. ఎందుకని ఖర్చు పెడతారండి? సంతోషంతో జరిగించవలసినటువంటి ఆ రోజు అండి, ఆదివారం అండి. ఆ ఆదివారం మనం ఎక్కడ జరిగించుకుంటాం? దేవుని సన్నిధానంలో. ఎలాగా? సంతోషంతోనూ ఉల్లాసముతోనూ ఆ రోజంతా కూడా ఎందుకు గడుపుతాం? మనకు పునరుత్థానం, కొత్త జీవితాన్ని ఆరంభించిన రోజు. అది విశ్రాంతి దినం అండి. అంటే దేవుడు ఆ రోజు పని ముగించారు, ఆ రోజు మనకు విశ్రాంతి దినం ఇచ్చారు. ఈరోజు యేసయ్య అంత పని ముగించారు, ఇప్పుడు మనకు విశ్రాంతి దినం కింద ఈరోజు ఇచ్చారండి. అందుకే ఆదివారం అనేది చాలా ప్రాముఖ్యం అండి. మరి తెలుసో తెలియక మనం ఏం చేసుకుంటాం ఒక్కోసారి దాన్ని. ఆ రోజు మనం పాడు చేసుకున్నామంటే మన పునరుత్థానంలోంచి బయటికి వెళ్ళిపోతున్నట్టండి. అందుకే పునరుత్థానం దినం అనేది చాలా దాన్ని ఖచ్చితంగా పేరు కూడా పెట్టి ప్రభు దినం అని పేరు పెట్టారండి. ఆ రోజుకి చాలా విలువ ఉందండి. అందుకే ఎప్పుడు కూడా ఆదివారం అనేది సంతోషంతో జరిగించుకోవాలి. ఎందుకంటే పౌలు అంటాడండి, మరలా చెప్తున్నా ఆనందించుడి, నేను మరలా చెప్తున్నాను ప్రభునందు ఆనందించుడి. సంతోషంతో జరిగించుకోవాల్సినటువంటి రోజు అండి. ఎందుకంటే ప్రభు మన పక్కనే ఉన్నారు. అంతకుముందు అయితే వేరే చోట ఉన్నారేమో, ఇప్పుడు ఆయన మనలో వచ్చారండి. ఎక్కడైతే ప్రభు అవసరం ఉన్నదో అక్కడికి వచ్చి మన సహాయకుడి కింద మనం నడిపించడానికి ఆయన తోడు. ఆయన ఎలా తోడు ఉంటారంటే చూడండి, ఇక్కడ లోకాసువార్త 24వ అధ్యాయం 13వ వచనం చూడమ్మా. ఇద్దరు యెరూషలేమునకు ఇంకోసారి ఏమని రాయబడిందంటే వారి గురించి, యేసు శిష్యుల్లో ఇద్దరంట బయలుదేరి వీళ్ళ పల్లెటూరు నుంచి బయలుదేరి వెళుతున్నారు ఉందండి. ఆ ఇద్దరు ఇంకా చదువమ్మా. ఎమ్మాయేను ఒక గ్రామం నాకు వెళ్ళుచు జరిగినాయని నెమరు వేసుకుంటున్నారండి. వాళ్ళు మాట్లాడుకుంటున్నారంట. సంభాషించుకుంటూ వారు సంభాషిస్తూ ఆలోచన. ఎందుకంటే వారందరూ కూడా అంత మునుపు ఎక్కడ ఉండేవారు? ప్రభుత్వం ఉండేవారండి. ఇవన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. చూసావా ఎంత దారుణం జరిగిపోయింది, చూసావా ఇలాగైపోయింది, ఇప్పుడు వరకు మరి పెరుగుతూనే ఉన్నాం, మరి రేపు నుంచి ఎవరి దగ్గర ఉండాలి, ఎలా ఉండాలి, మనల్ని నడిపించే వాళ్ళు ఎవరు, మనకు తోడు ఉండేవాళ్ళు ఎవరు, రేపు నుంచి మనకి ఎలా గడుస్తుంది అని వారు మదన పడుతూ జరిగిన సంఘటనలన్నీ నెమరేసుకుంటున్నారండి. నెమరేసుకుంటూ అమ్మాయికి ప్రయాణమై వెళుతున్నారు. వాళ్ళు మాట్లాడుకుంటూ వెళుతున్నారండి. మరి అదే సమయంలోనూ అక్కడ ఇంకొక ఆయన కలిశారండి. యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా. ఇప్పుడు యేసయ్య ఎక్కడ ఉన్నారు? వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారండి? ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాం? ఆ సంఘటనలే అయాలు ఏం జరిగినాయో ఈరోజు కూడా మాట్లాడకూడదు. మరి ఈరోజు ఎక్కడ ఉంటారు? ఆయన మన మధ్యనే ఉంటారండి. ఎందుకంటే ఆయన జ్ఞానంలో ఉన్నాం కాబట్టి, ఆయన గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆయన కూడా సంతోషంతో వినేవారుగా ఉంటారు. ఆయన జరిగించిన కార్యం అండి, అది చాలా పవిత్రమైంది, పరిశుద్ధమైంది, అత్యంత విలువైందండి. ఆ కార్యం కోసం ఆయన ఆ రోజు రాత్రి మరి ఎటువంటి ప్రార్థన చేశారండి? ఆయన ఆ ప్రార్థన చేస్తుంటే ఆయన చెమట ఎలా కారింది? అంత గొప్ప కార్యం అండి అది. ఆ కార్యం మన కోసం చేశారండి. కలవరి శిలువ మీద తన ప్రాణాన్ని పెట్టి తిరిగి లెగిసి ఇప్పుడు ఆ పునరుత్థానంలోనూ మళ్ళీ పని మొదలు పెట్టారండి. ఇప్పుడు వీళ్ళిద్దరు నడిచి వస్తున్నారు, మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు వారిని బలపరచడానికి యేసయ్య వారి దగ్గరికి వచ్చారండి. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన అడుగుతున్నారంట, అమ్మ మీరేం చెప్పుకుంటున్నారమ్మ అని. వారు దుఃఖముఖలై నిలిచి వారిలో క్లెయోపా అనేవారు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంఘటనలు నీ ఒక్కడవే ఎరగవా అని ఆయనను అడిగాను. ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు
వారు నజరేయుడని యేసును కూర్చిన సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలలోను వాక్యములోను గొప్ప ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగూ మరణశిక్షకు అప్పగించితిరో సిలువ వేయించితిరో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచించబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. వాళ్ళందరూ నమ్మారండి, మనస్ఫూర్తిగా నమ్మారండి. కానీ అక్కడున్న ప్రధాన యాజకుడు నడిపించవలసిన వారు ఏం చేశారండి? ఇప్పుడు బలహీనలు చాలామంది ఉంటారు సంఘాలలో. వాళ్ళు గట్టిగా మాట్లాడలేరు. వారికి తెలుసు ప్రభు ఏమిటో తెలుసు, కానీ వారు నోరెప్పలేరండి. అంటే వారి మనసులో ఏముంటుంది? ప్రభు చేసిన కార్యం మీద ధ్యాస ఉంటుంది. అటువంటి వాళ్ళు చాలామంది ఉంటారండి. కానీ వారికి ఖచ్చితంగా దేవుడు తోడై ఉంటాడండి. ఇదే విషయం వాళ్ళు మాట్లాడుతున్నారు. అయ్యో వీళ్ళందరూ ఎలా చేశారు, కానీ మేము అందరూ ఆశ పెట్టుకున్నాం. ఎందుకంటే ఆయనే రక్షకుడు, ఆయనే పునరుత్థానంలో మనం లేపేవాడు, ఆయనే అని మేము ఆశపడ్డాం. కానీ వాళ్ళందరూ కూడా ఇలాగా ఆయన శిక్ష వేసి ఆయన మరణానికి గురి చేశారు. ఇది జరిగిందని దుఃఖంతో వారు ఆ విషయం చెప్పుకుంటున్నారండి. చదువుమా. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారుగానే సమాధి యొద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని నాతో చెప్పి మాకు విస్మమేమో. అదేటేమో ఆయన ఉన్న 6 నెలలు కూడా వారితో ఉన్నప్పుడు ముందుగానే చెప్పారు కదండి. తను ఇటు మరణం పొందవలసి ఉన్నదో, ఎలా లేకవలసి ఉన్నదో అని సిద్ధపాటు చేశారు కదా. ఇప్పుడు ఆయన లెగిసారు అయినప్పటికీ వీళ్ళు ఆశ్చర్యపోవటం ఏమిటి? అంటే మనం ఇంకా పరిపూర్ణం కాలేదండి. అందుకే మనం ఎప్పుడూ కూడా దేవుళ్ళు పరిపూర్ణం కాలేమండి. ప్రభు వచ్చే వరకు కూడా మనం సిద్ధపడుతున్న వారమే ఉండాలి. అన్నీ తెలుసు అనుకుంటాం మనం, కానీ ఆయన బయలుపరచకపోతే ఆయనలో విషయాలను 1% కూడా మనకి ఏమీ తెలియవండి. దేవుడు బయలుపరిస్తేనే మనకు అన్నీ అర్థమవుతాయి. అందుకే దేవుడి సన్నిధానంలో ఆయన ద్వారా నేర్చుకోవడానికి ప్రయాసపడేవారునే ఉండాలి. ఎందుకంటే ప్రభు యొక్క శిష్యులే వాళ్ళిద్దరూ. కానీ వాళ్ళిద్దరు ఏమంటున్నారు? మేము ఆశ్చర్యపోయామయ్యా, వారు తిరిగి లేచారంటే ఆశ్చర్యపోయా, మేమే నమ్మలేకపోతున్నాము. మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్లుగా కనిగొనిరు కానీ ఆయనను చూడలేదని ఆయనతో చెప్పి. ఎందుకంటే వెంటనే పేతురు వచ్చాడు, వీళ్ళందరూ వచ్చారండి, పరిగెట్టుకు వచ్చారు, చూసి మళ్ళీ పరిగెట్టుకు వెళ్ళారు. ఈ మాటలన్నీ అక్కడ ఉన్న ఒక ఆయన చెప్తే ఆయన అంటున్నాడు, ఆయన మీరు చెప్పిన నేను నమ్మను, నేను చూడాలంటే ఆయన ఏళ్ళు అంటే నా ఏళ్ళు ఆయన గాయాల్లో పెడతాను కానీ నేను చూడను అంటే నేను నమ్మను అని అన్నాడండి ఆయన. అందరు శిష్యులే. మరి వాళ్ళ నమ్మకం ఎంతవరకు నిలిచిందండి? వాళ్ళే నమ్మకపోతే ఇంక అన్యులు ఎలా నమ్ముతారు? దేవుని శక్తిని మనమే గుర్తించలేకపోతే ఇంక బయట వారు ఎలా గుర్తిస్తారండి? ఎందుకంటే ఒకసారి ఆలోచించుకుంటే మనకు అర్థమవుతుంది. మనం ఎప్పుడు కూడా విశ్వాసంలో పరిపూర్ణం అవ్వాలండి, నమ్మాలి. ప్రతి విషయం కూడా దేవుని విషయాలు నమ్మకంతో మనం ఆయన మీద ఎదురు చూసేవారునే ఉండాలండి. ఇంకా ముసదమ్మా. అందుకైన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించవలనని అవశ్యము కాదా, అగత్యము కాదా
అని వారితో చెప్పి మోసేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటినీ అన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావములను వారికి తెలిపిన. వాళ్ళు ఎంత అదృష్టవంతులండి. తన గురించి ఏం రాయబడి ఉన్నదో బైబిల్ గ్రంథం అంతా కూడా వాళ్ళు వివరించి చెప్పారు. చెప్పిన తర్వాత ఇంకా ముందు చదువమ్మా. ప్రభు చేత మొట్టమొదటి బాప్తీసం వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళగా వారి సాయంకాలం కాగా ప్రొద్దుగూకినది మాతో కూడా ఉండమని ఆయన బలవంతము చేయగా గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. ఆయన వారితో భోజనముకు కూర్చుండెను. ఒక రొట్టెను విరిసి దానిని విరిసి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడేను. హల్లెలూయా. ఆయనను గుర్తుపెట్టిరి. మొట్టమొదటి బలారాధన ఎవరికి ఇచ్చారండి? అందులో ప్రభు చేత, ఆయన చేత బోధించబడ్డారు. ఆయన చేత కడక బల్ల భోజనం కూడా ఆయన చేత తీసుకున్నారండి. ఎందుకంటే వారి మనసంతా దేని మీద ఉంది? ప్రభు యొక్క శ్రమల మీదే ఉందండి. ఆయన నమ్మారు ఆయనే రక్షకుడని. నమ్మి వీళ్ళు ఇలా చేసేందుకు బాధపడుతున్నారు. వీళ్ళందరూ ఎలా చేశారు చూసారా, రక్షకుడే మేము నమ్మాము, ఆయనే మాకు విమోచకుడు, ఆయన ఇలా బాధ పెట్టారు అని వాళ్ళు బాధపడుతూ మదన పడుతూ వస్తున్నారండి. వారిని బలపరచడానికి ఎవరు వచ్చారండి? ఆయనే వచ్చారు. అందుకే ఆయన పునరుత్థానుడు. ఆయాలా పనిచేస్తున్నారు, ఇయ్యాలు కూడా పనిచేస్తారు. ఆయన మృతులలో లేరండి. ఆయన లేకటమే కాదు, మనల్ని కూడా లేపేటువంటి శక్తి గల దేవుడే. విశ్వాసంతో ఉండాలి, నమ్మకంతో ఉండాలి. ఆయనతో కలిసి ముందుకెళ్ళేవారునే ఆయన ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. తను తాను కనబరుచుకుంటారండి. ఇప్పుడు వాళ్ళిద్దరికి ఎలా కనబరుచుకున్నారు? ఆయన ఇంటికి వచ్చే వరకు, ఆ బలబోధన తీసుకునే వరకు కూడా వాళ్ళ కళ్ళు ఏమైనాయండి? అప్పుడు తెరవబడలేదండి. ఎప్పుడైతే ఆ విధంగా బలభోజనం తీసుకున్నారో వెంటనే వారి కళ్ళు తెరవబడినాయి. అప్పుడు వారు గుర్తుపెట్టారంటండి. ఇంకో విషయం చదువుకుని మనం ముగించుకుందాం. దేవుని ఒక విషయం, యెషయా గ్రంథం 42:27 చదువు. యెహోవా తన నీతిని బట్టి సంతోషం గలవాడి ఉపదేశ క్రమం ఒకటి కనపరిచి గొప్ప చేసి. ఉపదేశ క్రమము అంటే ఏమిటి? ఉపదేశ క్రమం, తన నీతిని బట్టి ఉపదేశ క్రమము. ఇక బలిపీఠం మీద దేవుని మాట్లాడి అది ఒక క్రమపరిచి దాన్ని మహిమపరిచెను, గొప్ప చేసెను. అయినను ఈ జనము చూడండి, ఒక్క క్షణం ఆలోచించండి. వారానికి ఓ రోజైనా సరే మనం ఈ విధంగా బలపరచబడుతున్నాం కదా, ఆ తర్వాత మళ్ళీ అపవాది మన మీద ఎందుకు దాడి చేస్తున్నాడు? వారానికి ఒకసారైనా సరే ప్రభు ఇలా బలపరుస్తున్నారు కదా, అంటే ఆయన ఉపదేశ క్రమాన్ని బట్టి మనకు ఒక మంచి బలభోజనం ఇస్తున్నారు కదా. మళ్ళీ ఆయన వచ్చేటప్పటికి ఎక్కడో చోట మనం మళ్ళీ అపవాద శోధనలోకి వెళ్ళిపోతున్నాం కదా. మన కారణం ఏమిటి? తీసుకున్న దాని మీద పరిపూర్ణంగా విశ్వాసంతో నిలవలేకపోవటం, మళ్ళీ బానిసత్వంలోకి వెళ్ళిపోతున్న కారణం అదేనే. కానీ ప్రభు ఎప్పుడు కూడా మనం బలపరచడానికి తన నీతిని బట్టి, ఈ మాట మరొకసారి చదువు మొదటి నుంచి. యెహోవా తన నీతిని బట్టి
సంతోషం గలవాడై ఉపదేశ క్రమం ఒకటి కనపరిచి గొప్ప చేసెను. అయినను ఈ జనము అపహరింపబడి దోపుడు సొమ్మాయను. ఎప్పుడు ఎవరిని వాడు దోసుకుంటాడో తెలవదండి. అక్కడ మనం జాగ్రత్తగా లేకపోతే దేవుడికి మన కోసం చేసిన గొప్ప కార్యం ఏమవుతుందండి? నేను వచ్చే వరకు నీ కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకో. రక్షణ అండి. ఆ రక్షణ ఇవ్వటానికి తన ప్రాణాన్ని పెట్టారండి. దేవుడు క్రమపరిచినటువంటి ఉపదేశ క్రమము అదే యేసయ్య మాట అండి. అది మహాఘనంగా ఇచ్చాడు ఆయన. సంతోషంతోనూ ఆయన మనకు అనుగ్రహించాడు. ఆయన మన్నాను ఎలాగిచ్చాడు? సంతోషంతోనూ. ఇవాళ కూడా మనకి మన్నా అనేటువంటి క్రీస్తుని మనకు అనుగ్రహించారు. ఆయన ఉపదేశం ఇచ్చేటువంటి క్రమంలో ఆయన ఘనపరుచుకున్నారండి. ఆయనే మనల్ని ఇప్పుడు రోజు మాట్లాడి మనల్ని ఎప్పుడు కూడా బలపరిచే దేవుడే. ఆయన చేత బలపరచబడుతున్న మనము ఆయనలో మనం ఇందులో ఈ స్థానంలో మనం స్థిరపరచబడుతున్నామా, మరి ఇంకనూ మనం బలహీనంగా మారుతున్నామా? ఆ బలహీనంగా మారటానికి కారణం ఏమిటి? పక్కనే వారితోనే దేవుడు ఉన్నా సరే గుర్తుపట్టలేకపోయారు. ఇంకనూ అపనమ్మకంతో ఇంకా సమాధుల్లో ఎదుగుతున్నారు. అక్కడ ఉన్నాడు అంటే పరిగెట్టుకుంటూ చూడటానికి వెళ్ళారు కొంతమంది. అందుముందు ప్రభువే చెప్పాడు, నేను అక్కడ ఉండను, లేచి నేను గలిలయకి వెళతానని చెప్పారండి. కానీ ఆ మాటలు పట్టించుకోలేదు. కానీ వీరు చెప్పిన మాటలు విని ఆశ్చర్యపోయి సమాధిలో మళ్ళీ ఎదగటానికి వెళ్ళారు. కానీ సమాధిలో ఎదిగితే ఏం దొరుకుతుందండి? ఏమి ఉండవండి. ప్రభు మాట అత్యంత విలువైందండి. ఆ మాట మీద విశ్వాసం పెట్టుకుని ఆ మాటను నమ్మి ఆయన చెప్పిన విధంగా ముందుకెళ్ళేవారు వెళ్ళామనుకోండి, ఆయన పక్కనే మనం ఉంటామండి. ఆయన మనల్ని బలపరచడానికి ఎప్పుడూ తోడే ఉంటాడు. అందుకే ఆ బల్ల భోజనం దానికోసమేనే. అది ప్రభు ద్వారా వాళ్ళు పొందుకున్నారు. ఇప్పుడు కూడా ఎవరి ద్వారా పొందుకుంటారండి? ఆయన మనకు అనుగ్రహిస్తాను. అందుకే ఆయన చేతులతోనే మనం ఈరోజు బల్ల భోజనం తీసుకునే వారమే ఉండాలి.